అందరికీ. కాశ్మీర్లో మళ్ళొకసారి ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. అయితే 2019 ఫిబ్రవరి 14 రోజు మనకు ఎలా జరిగిందో చీకటి రోజు మనందరికీ తెలిసే. సేమ్ ఇలాంటిదే 2025 ఏప్రిల్ 22వ తారీఖు కూడా సేమ్ చీకటి రోజు జరిగింది. ఇది రెండోసారి జరగడం అసలు దౌర్భాగ్యం. మినీ స్విట్జర్లాండ్ అని పేరు పొందిన ప్రదేశం మన కాశ్మీర్లో ఉన్నది. అది పహల్గామ్. అందులో టూరిస్టు ప్రదేశంలోకి మన దేశములు కాకుండా బయట దేశంలో కూడా మచ్చిళ్ళు 28 మందిని చంపేసి దాంట్లో 2 బయట దేశీయులు ఉన్నారు. అయితే మొత్తానికైతే ఈ అటాక్ మొత్తం మన హిందువుల మీద జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం అయితే అక్కడ ఏం జరిగిందంటే మొత్తానికైతే పాయింట్ ఇప్పేసి హిందువా ముస్లిమా చెక్ చేసిన తర్వాత హిందూ అయితే చంపడం జరిగింది. అయితే మన కేరళ నుంచి ఒక ఫ్యామిలీలు వాళ్ళ హస్బెండ్ని చంపేసి భార్యని కొడుకుని చంపేయకుండా ఈ విషయాన్ని చంపేయండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పిందంటే మీ పిఎంకి నరేంద్ర మోడీకి దేశం ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఇంత మన ఆర్మీ బలగాలు కూడా ఇంత గట్టిగా ఉండగా కూడా మన కాశ్మీర్లోకి వచ్చేసి ఇలా జరగడం అయితే బాధాకరము. అసలు అయితే మతాన్ని బట్టి జరిగితే అసలు హిందువుల మీదనే దాడులు జరిగినాయి, చంపేసిళ్ళు, కొంతమందికి గాయాలైనాయి. అయితే 28 మంది చనిపోయారు. దాంట్లో ఎక్కువ శాతం మన హిందువులే ఉన్నారు. అయితే మొత్తానికి అయితే ఇలాంటి ఉగ్రవాదుల దాడుల సినిమాలు తీస్తే అందరూ పోస్టులు చేస్తారు, షేర్ చేస్తారు. ఈ రోజు నిన్న జరిగిన తర్వాత కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మన భారతదేశం తరపులు అందరూ ఏకమై ఒకటే మాట మీద అందరూ దాడులు జరగకుండా మన జాతీయ భద్రత ఎలాంటి చర్యలు తీసుకుందో చూద్దాం. అయితే మొత్తానికైతే మన హిందువుల మీదనే దాడి జరిగింది. ఇంకొకసారి ఇలాంటి జరగకుండా మన జాతీయ భద్రత మన పిఎం నరేంద్ర మోడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం. సరేనా? రైట్.